అమరావతి కోసం మరోసారి ఏపీ సర్కార్ భూ సమీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు విధి విధానాలను జారీ చేశారు. రాజధానికి సమీపంలోని గ్రామాల్లో మరలా 1000 ఎకరాలకు పైగా సమీకరిస్తారు. ఇప్పటికే అమరావతి కోసం 29 గ్రామాల నుంచి 1000 ఎకరాలను తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరలా మరో విడత కింద 1000 ఎకరాలకు పైగా సమీకరించడానికి ప్రయత్నిస్తుండడం రైతు లోకంలో ఆగ్రహానికి, ఆవేదనకు కారణమవుతోంది. కూటమి ప్రభుత్వ భూదాహంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. భూములను న్యాయస్థానంలో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. రైతులారా, రాజధాని పేరుతో మళ్లీ భూములు సమీకరిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములు ఇవ్వవద్దు. ఇది పెదపరిమి అనే గ్రామంలో ఒక వ్యక్తి మైక్ పట్టుకుని సైకిల్పై తిరుగుతూ చేస్తున్న ప్రచారం. మామూలుగా అయితే ఇలా మైక్లో ప్రచారం చేసేవారిపై అక్కడి టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి ఉండేవారేమో, కానీ అలా జరిగినట్లు లేదు. పైగా అక్కడ కూర్చున్న రైతులంతా ఆ అనౌన్స్మెంట్ను ఆసక్తిగా వింటున్నట్టు అనిపించింది. రాజధాని అమరావతి పేరుతో మళ్ళీ 36,000 ఎకరాల భూమిని సమీకరించి తలపెట్టిన నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో రైతుల్లో, కార్మికుల్లో తీవ్ర అలజడి ఆరంభమైంది. ఇప్పటికే తొలి విడతలో తీసుకున్న 33,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో 20,000 ఎకరాల్లో పెద్ద కార్యకలాపాలు చేపట్టకపోయినా మళ్ళీ ఇంత భారీగా భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ప్రజల ప్రశ్నగా ఉంది. దీనికి ప్రభుత్వం వైపు నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి వారు రైతులు ఈ రెండో విడత భూములు ఇవ్వవద్దని బహిరంగంగానే మొత్తుకుంటూ చెబుతున్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ తదితర అవసరాల పేరుతో భూమిని తీసుకోవాలని భావిస్తోంది. 40,000 ఎకరాలకు పైగా తీసుకుంటే ప్రభుత్వానికి 10,000 ఎకరాల లోపు మిగులుతుందని, అందులో ఎయిర్పోర్ట్ తదితర నిర్మాణాలు చేపట్టగలుగుతామని, మరికొంత భూమిని అమ్మే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఒక పక్క రైతులు తీవ్ర ఆందోళన చెందుతుంటే టీడీపీ మీడియా మాత్రం రైతులంతా భూములు ఇవ్వడానికి ఆమోదం తెలుపుతున్నారని ప్రచారం చేస్తోంది. కానీ ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే ఎంతమంది ఎదుర్కోగలుగుతారు? ప్రభుత్వం ఆయా అవసరాలకు భూమి తీసుకోవడం తప్పు కాదు, కానీ ఎంత అవసరమో అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతలు తమ ఇష్టానుసారం భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితే ఎంత ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. తొలుత రైతులకు ఇదేదో బాగానే ఉందని అనిపించవచ్చు, కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే అప్పుడు రైతుల్లో ఆత్మశోధన మొదలవుతుంది. ఇప్పటికే ఈ తరహా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన మేర భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి భవనాలు నిర్మించుకున్న లక్షల కోట్ల వ్యయం కాదు. హైదరాబాద్తో సహా ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎన్ని వందలు లేదా ఎన్ని వేల ఎకరాలు సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు అంతా బిత్తరపోవలసిందే. ప్రభుత్వం ఎప్పటికీ రిటర్నబుల్ ప్లాట్లు అన్ని విధాల అభివృద్ధి చేసి అప్పచెబుతుందో ఎవరికీ తెలియదు. 1000 కోట్ల వ్యయాన్ని ఎప్పటికి పూర్తి చేస్తుందో అంతకన్నా తెలియదు. ఆ ప్లాట్లకు గిరాకీ వస్తే మంచిదే. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల వల్ల రైతులకు పెద్ద ఉపయోగం జరగకపోతే అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక సాధారణ రైతు మైక్ పట్టుకుని భూములు ఇవ్వద్దని ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో అరాచకం చేస్తున్నందున ఆ రైతుపై కూడా ఏమైనా కేసు పెట్టి ఇబ్బంది పెడతారేమో తెలియదు. ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్న 15,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి పెట్టిన షరతుల్లో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు 30,000 మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. టీడీపీ జనసేన ఎన్నికల ప్రణాళికలో అన్నదాత సుఖీభావ్ కింద 20,000 రూపాయలు, ప్రధాన్ కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు వస్తాయనంటే తమ భూములు తమ వద్దే ఉంటే ఆ మొత్తం వస్తుంది. కానీ ప్రభుత్వం తీసుకుంటే 30,000 కౌలు వస్తుంది. అంటే కేవలం 4,000 రూపాయల అదనపు మొత్తానికే భూములు ఎలా ఇవ్వాలని ఒక రైతు ప్రశ్నించారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులనండి లేదా కొనుగోలుదారులనండి బాగా నష్టపోయారన్నది పలువురు అభిప్రాయం. అందువల్ల ఆయా గ్రామ సభల్లో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ను, అధికారులను నిలదీస్తున్నారట. భూములు లాక్కుని తమను బిచ్చగాళ్లుగా చేయవద్దని కొందరు మొరపెట్టుకుంటున్నారు. క్రీడానగరం పేరుతో 2,500 ఎకరాలు కేటాయిస్తారట. దాన్ని అదానీ సంస్థకు అప్పగించాలని ప్రయత్నాలు సాగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గతంలో జగన్ ప్రభుత్వం రెన్యూబుల్ ఎనర్జీ కింద భూములు ఇస్తే ఇదే అదానికి ఏపీని రాసిచ్చేస్తున్నారని టీడీపీ మీడియా దుర్మార్గ ప్రచారం చేస్తోంది. మరి ఇప్పుడు అదానికి స్పోర్ట్స్ సిటీని
కట్టబెడితే మంచిదేనా అన్న ప్రశ్న వస్తుంది. ఆయా సంస్థలకు భూములను కేటాయిస్తున్నారు, కానీ అది ఎంత మొత్తానికి ఇస్తున్నారనేది తెలియవలసి ఉంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఆశించినట్లు ప్రైవేట్ సంస్థలు ఎకరా 20 కోట్లకు పైగా వెచ్చించడానికి సిద్ధపడకపోతే ఏం చేస్తారో తెలియదు. వేల కోట్ల అప్పులను సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితి లేదన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏం చేయగలం? కొసమరుపు ఏమిటంటే మంత్రివర్గంలో ఈ అదనపు భూమి సమీకరణపై తర్జన భర్జన పడి నిర్ణయం వాయిదా వేశారట. ప్రజాభిప్రాయం ఎలా ఉందో అర్థమై ఉంటుందా?